హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో హాట్ స్పాట్ అయిన వెస్ట్ సైడ్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మోకిలాలో హెచ్ఎండిఏ మరియు రేరా అప్రూవల్ కలిగిన ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ పేరు ఎన్సిడి రాయల్ పెవిలియన్ బై నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తరువాత లొకేషన్ హైలైట్స్ చూద్దాము. ఈ ప్రాజెక్ట్ మొత్తం టోటల్ 6 ఎకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ 6 ఎకర్స్ లో ప్రస్తుతానికి 4 ఎకర్స్ లో నిర్మాణం జరుగుతుంది. మిగతా 2 ఎకర్స్ లో బ్లాక్ డి మరియు సెకండ్ క్లబ్ హౌస్ వస్తాయి. ప్రస్తుతానికి బ్లాక్ డి ఎక్స్కవేషన్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ 4 ఎకర్స్ లో 3 బ్లాక్స్ ప్లస్ 1 క్లబ్ హౌస్ ని నిర్మిస్తున్నారు. ఇక్కడ వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 420 అపార్ట్మెంట్స్. హ్యాండ్ ఓవర్ మార్చ్ 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 3 బ్లాక్స్ లో స్టిల్ట్ ప్లస్ 3 పోడియంస్ ప్లస్ 15 రెసిడెన్షియల్ లెవెల్స్ వస్తాయి. ఓవరాల్ గా 6 ఎకర్స్ లో బ్లాక్ డి తో కలిపి 4 రెసిడెన్షియల్ బ్లాక్స్ అవుతాయి. ఈ డి బ్లాక్ తో పాటు సెకండ్ క్లబ్ హౌస్ ని కూడా నిర్మిస్తున్నారు. సో టోటల్ ప్రాజెక్ట్ 2 క్లబ్ హౌస్ కమ్యూనిటీ అవుతుంది. అలానే ఓవరాల్ గా 570 రెసిడెన్షియల్ యూనిట్స్ వస్తాయి. ఈ ప్రాజెక్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ లో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అయిన పోడియం స్లాబ్స్ తో వస్తుంది. వీటి వల్ల సెల్లార్ పార్కింగ్ అవసరం ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్లాక్ ఏ. ఈ బ్లాక్ ఏ లో ఉన్న ఫ్లాట్స్ టైప్స్ 2BHK అండ్ 3BHK. అలానే ఫ్లాట్ సైజెస్ 1330 స్క్వేర్ ఫీట్ నుంచి 2400 స్క్వేర్ ఫీట్ దాకా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో వచ్చే కార్నర్ ఫ్లాట్స్ అన్నిటికీ ర్యాప్ అరౌండ్ బాల్కనీస్ వస్తాయి. అంటే ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్ దాకా కంటిన్యూస్ గా బాల్కనీ డిజైన్ ఉంటుంది. బ్లాక్ ఏకి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ ఎండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతానికి లిఫ్ట్ ఇన్స్టలేషన్ వర్క్ జరుగుతుంది. ఎంట్రన్స్ ఆర్చ్, ర్యాంప్ టు పోడియం పార్కింగ్ మరియు కాంపౌండ్ వాల్ వర్క్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్లాక్ బి. ఈ బ్లాక్ బి లో అన్ని ఫ్లాట్స్ సైజెస్ 3135 స్క్వేర్ ఫీట్. ఈ బ్లాక్ లో ఉన్న అన్ని ఫ్లాట్స్ టైప్స్ 3BHK ప్లస్ హోమ్ థియేటర్. ఈచ్ ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. ఈ బ్లాక్ బి లో ఉన్న అన్ని ఫ్లాట్స్ కార్నర్ ఫ్లాట్స్ అవటం వల్ల ఎవ్రీ ఫ్లాట్ కి ర్యాప్ అరౌండ్ బాల్కనీ వస్తుంది. బ్లాక్ బి లో ఉన్న అన్ని 19 ఫ్లోర్ స్లాబ్స్ బ్రిక్ వర్క్, ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్క్ కంప్లీట్ అయ్యాయి. ఫైర్ ఎక్విప్మెంట్ ఇన్స్టలేషన్ వర్క్ 85% కంప్లీట్ అయింది. టైల్స్ వర్క్ స్టార్ట్ అయ్యింది. ఇది బ్లాక్ సి. 19 ఫ్లోర్స్ స్లాబ్ వర్క్ కంప్లీట్ అయింది. 13th ఫ్లోర్ లో బ్రిక్ వర్క్ జరుగుతుంది. 10th ఫ్లోర్ లో ఎలక్ట్రిక్ వర్క్ జరుగుతుంది. ఈ బ్లాక్ లో కూడా 2BHK మరియు 3BHK అవైలబుల్ ఉన్నాయి. ఇవి కూడా 1330 స్క్వేర్ ఫీట్ నుంచి 2400 స్క్వేర్ ఫీట్ దాకా ఉంటాయి. ఇది క్లబ్ హౌస్ 1. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో బెస్ట్ క్లబ్ హౌసెస్ ని ఈ ప్రాజెక్ట్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్లబ్ హౌస్ లో 9 ఫ్లోర్స్ స్లాబ్ వర్క్ కంప్లీట్ అయింది. ఎక్స్టర్నల్ గ్లాస్ ఫసాడ్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీషన్ లో ఉంది. ఇంటీరియర్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ నిర్మిస్తున్న క్లబ్ హౌస్ 1 సైజ్ 50,000 ప్లస్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఈ ఎన్సిడి రాయల్ పెవిలియన్ లో ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ చూస్తే ఈ క్లబ్ హౌస్ 1 లో రిసెప్షన్ ఏరియా, మల్టీపర్పస్ హాల్, ఎయిర్ కండిషన్ జిమ్ విత్ యాక్సెస్ కంట్రోల్ డోర్స్, రూఫ్ టాప్ పూల్, రూఫ్ టాప్ పార్టీ ఏరియా విత్ స్క్రీనింగ్ వాల్, ఇండోర్ గేమ్స్, mini theater, guest rooms, provision for senior citizen area, provision for co-working spaces, provision for reading, provision for daycare center, service counter ని ప్రొవైడ్ చేస్తున్నారు. క్లబ్ హౌస్ 1 హైట్ 9 ఫ్లోర్స్ ఉంటుంది. క్లబ్ హౌస్ 2 హైట్ 8 ఫ్లోర్స్ ఉంటుంది. ఓవరాల్ గా గ్రౌండ్ ఫ్లోర్, టెర్రస్ మరియు 2 క్లబ్ హౌసెస్ లో వచ్చే ఎమ్యూనిటీస్ తో కలిపి 1 lakh ప్లస్ స్క్వేర్ ఫీట్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. టెర్రస్ పైన స్కై వాక్, ల్యాండ్స్కేప్ గార్డెన్స్ అండ్ తులసి గార్డెన్, పార్టీ ఏరియా, డైనింగ్ ఏరియా, సింగిల్ హోల్, గోల్ఫ్ కోర్స్, ఓపెన్ ఎయిర్ జిమ్, వాకింగ్ ట్రాక్, సీటింగ్ ఏరియాస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో ఉన్న 4 బ్లాక్స్ ఇంక్లూడింగ్ డి బ్లాక్ డబుల్ స్కై వాక్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి. అలానే పోడియం గ్రౌండ్ ఫ్లోర్ లో ల్యాండ్స్కేప్ గార్డెన్స్, యోగా అండ్ మెడిటేషన్ ఏరియా, డెక్స్ ఫర్ చిల్డ్రన్ యాక్టివిటీస్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. తరువాత గ్రౌండ్ ఫ్లోర్ లో ల్యాండ్స్కేప్ గార్డెన్స్, జాగింగ్ ట్రాక్, షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్ట్, స్కేటింగ్ రింగ్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, ప్రొవిజన్ ఫర్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్, సెక్యూరిటీ పోస్ట్, ఈ కామర్స్ డెలివరీ పోర్ట్, పైప్డ్ గ్యాస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా బెస్ట్ ఇన్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ మోకిలా ఏరియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రాజెక్ట్ అవ్వబోతుంది. ఈ ప్రాజెక్ట్ లో ప్రస్తుతం ఫ్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 5799 పర్ స్క్వేర్ ఫీట్ ప్లస్ ఎమ్యూనిటీస్. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ఎన్సిడి రాయల్ పెవిలియన్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది
అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇది గచ్చిబౌలి, ఇది శేర్లింగంపల్లి, ఇది తెల్లపూర్ ఏరియా. ఇటు పక్కన మనం చూస్తున్నది నార్సింగి, కోకాపేట్, కొండకల్, మోకిలా మరియు శంకరపల్లి ఏరియాస్. ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇక్కడ ఉన్నది ఎగ్జిట్ 1, అలానే ఇక్కడ ఉన్నది ఎగ్జిట్ నంబర్ 2. ఈ వైట్ కలర్ లైన్ నార్సింగి నుంచి మోకిలా మీద గుండా శంకరపల్లి వెళ్లే రోడ్. ఇక్కడ ఉన్నది కోకాపేట్ లో ఉన్న నియోపాలిస్. సో మన ప్రాజెక్ట్ మోకిలాలో ఈ లొకేషన్ లో ఉంది. ముందుగా మన ప్రాజెక్ట్ కి నియర్ బై ఉన్న స్కూల్స్ అండ్ కాలేజెస్ చూద్దాము. ఎన్సిడి రాయల్ పెవిలియన్ కి జస్ట్ 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది. అలానే శంకరపల్లి వెళ్లే రోడ్ లో ఇక్కడ అవిన్య ఇంటర్నేషనల్ స్కూల్ అని కొత్తగా ఒక స్కూల్ ని నిర్మిస్తున్నారు. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే కొండకల్ వైపు ఈ ఏరియాలో ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ ఉన్నది. అలానే ఎగ్జిట్ 2 దగ్గర ఇక్కడ ది గాడియం స్కూల్, ఇటువైపు మెరు ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ సమస్తి ఇంటర్నేషనల్ స్కూల్, అలానే ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. మనం ఔటర్ రింగ్ రోడ్ మీద చూస్తే ఇక్కడ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అలానే ఇక్కడ గ్రీన్ గేబుల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నాయి. ఇవే కాకుండా నేషనల్ లెవెల్లో పేరు పొందిన ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా మన ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్నాయి. లైక్ గచ్చిబౌలి దగ్గర ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అలానే ఈ లొకేషన్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి. ఇంకా ఈ నార్సింగి శంకరపల్లి రోడ్ లో ఇక్కడ సిబిఐటి, దాని పక్కనే ఎంజిఐటి కాలేజెస్ ఉన్నాయి. ఇవి దాటి మనం ఇక్కడికి వస్తే ఈ లొకేషన్ లో ఇక్ఫై బిజినెస్ స్కూల్ ఉంది. ఇక్కడ నుంచి 5 minutes లో మనం ఎన్సిడి రాయల్ పెవిలియన్ కి రీచ్ అవ్వచ్చు. ఇంకా ఐటీ స్పేసెస్ పరంగా చూస్తే ఈ ఎగ్జిట్ 1 కి పక్కన ఉన్న ఏరియానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే పెద్ద ఐటీ కంపెనీస్ ఉంటాయి. లైక్ ఇక్కడ ఇన్ఫోసిస్, ఇక్కడ మైక్రోసాఫ్ట్, ఇక్కడ విప్రో, ఇక్కడ అమెజాన్. అలానే ఈ లొకేషన్ లో అప్కమింగ్ గూగుల్ క్యాంపస్ ఉన్నాయి. ఈ ఐటీ ఆఫీసెస్ దగ్గర నుంచి 20 minutes లో మనం ఎన్సిడి రాయల్ పెవిలియన్ కి రీచ్ అవ్వచ్చు. ఇవే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ ఐటీ అవసరాల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నియోపాలిస్ కూడా ఇక్కడే ఉన్నది. ఈ నియోపాలిస్ లో పనులు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నియోపాలిస్ దగ్గర నుంచి ఎన్సిడి రాయల్ పెవిలియన్ కి 10 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇంకా రిక్రియేషన్ అండ్ అమ్యూజ్మెంట్ పరంగా చూసినా మన వెంచర్ కి బ్యాక్ సైడ్ లోనే ఇక్కడ కొత్తగా డైజీ డేల్ ఫార్మ్ పార్క్ అండ్ రిసార్ట్ వచ్చింది. ఈ నార్సింగి శంకరపల్లి రోడ్ లో ఇక్కడ అభిరామ్ స్పోర్ట్స్ అరీనా, దానికి పక్కనే ఈ లొకేషన్ లో ఎఫ్ఎన్ఎఫ్ అరీనా, ఇంకొంచెం ముందుగా వచ్చి చూస్తే ఇక్కడ ఫ్లై జోన్ హైదరాబాద్, అలానే ఇక్కడ గండిపేట ల్యాండ్స్కేప్ పార్క్స్ కూడా ఉన్నాయి. ఇంకా ప్రొద్దుటూరు దగ్గర కొత్తగా ఓపెన్ చేసిన ఎక్స్పీరియం ఎకో పార్క్ అనే పార్క్ దగ్గరకి మన ఎన్సిడి రాయల్ పెవిలియన్ దగ్గర నుంచి 10 minutes లో రీచ్ అవ్వచ్చు. ఈ పార్క్ కి పక్కనే ప్రగతి రిసార్ట్స్ కూడా ఉంది. ఇవే కాకుండా మిగతా డెవలప్మెంట్స్ చూస్తే ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద నియోపాలిస్ లోకి ఎంటర్ అవ్వడానికి కొత్తగా ఒక ఎగ్జిట్ ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్ లో ఉన్నాయి. అలానే ఎగ్జిట్ 2 దగ్గర చూస్తే ఈ లొకేషన్ లో అపర్ణ రియాలిటీ ప్రాజెక్ట్స్ ని చూడొచ్చు. ఇక్కడ అల్ట్రా లగ్జూరియస్ విల్లాస్ ప్రాజెక్ట్ రాబోతుంది. అలానే ఈ అపర్ణ రియాలిటీ ప్రాజెక్ట్స్ కి బ్యాక్ సైడ్ లో ఈ లొకేషన్ లో తెలంగాణ ప్రభుత్వం రీసెంట్ గా ఆక్షన్ వేసిన హెచ్ఎండిఏ లేఅవుట్ కూడా ఉంది. ఈ విధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్, ఐటీ ఆఫీసెస్, ఎక్సలెంట్ కనెక్టివిటీ, రిక్రియేషన్ ఫెసిలిటీస్, ఇలా అన్ని రకాల యాక్టివిటీస్ కి అందుబాటు దూరంలోనే ఈ ఎన్సిడి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.